హైకోర్టు పక్కన మనకేమి ఇల్లు ఉండదు, ఆ రోడ్డు పక్కన ఉంటుంది సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ ఇవి ఉన్నాయి, దాని పక్కన బిల్డింగ్లు ఉన్నాయి. దాంట్లో మనం ఇల్లు కట్టుకోం, కానీ వ్యాపారము కమర్షియల్ సిస్టమ్ అన్ని నడుస్తున్నాయి కదా. ప్రైవేట్ ఇయగా ప్రభుత్వాన్ని కాదు కదా. మొత్తం మీద ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించిన ఫెసిలిటేటెడ్ మెటీరియల్. అంతే, అవును, అయిపోయింది. సరే హైటెక్ సిటీలో భూమి, ఇంకో చోట భూమి, రామోజీ ఫిలిం సిటీ దగ్గర భూమి, ఇంకొక భూమి ఉంటుంది, ఇండస్ట్రీ వస్తుంటే అక్కడ పెట్టుకుంటాడు. నువ్వు ఇక్కడ అట్లాగా ఓ భూమి తీసుకో, 10,000 ఎకరాలు పెట్టుకో, ఇండస్ట్రీలు వస్తుందా, వ్యాపారం వస్తుందా, స్కూల్ వస్తుందా, కాలేజ్ వస్తుందా పెట్టుకో, ఒక 1000 ఎకరాల్లో ఈ కట్టుకో, అయిపోతుంది. మిగతాది వచ్చే లాభం ఆ రైతులు తిండివచ్చు కదా. అంతేగా. ఇప్పుడు అక్కడ ఇవాళ ఇక్కడ భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళలో పార్టీ నాయకులు అందరూ ఉన్నారుగా, ఎవరి భూములు అయ్యి? రైతు భూమి కదా. అదే ఆ రైతే లబ్ధి పొందితే దాంతో రెండో అక్కడ ఏమైపోతుంది, రైతు బాధితుడిగా మిగులుతున్నాడు. ఎకరాల కొద్దీ ఉన్నతను గజాల లెక్కకు వచ్చేసాడు. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, అది ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలియదు. ఇప్పుడు అతని బిడ్డ తరం అయిపోయింది, ఒక తరం అయిపోయింది. నెక్స్ట్ తరంలో వచ్చేస్తే హైదరాబాద్ అయిపోద్దే, 2 లక్షల జనాభాతో హైదరాబాద్ అయిపోద్దే.